VSII న్యూస్ కి స్వాగతం. మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకుని భారత ప్రధాని మోదీ ఆదేశాల మేరకు సేవా మహాయజ్ఞంలో భాగంగా ఎల్బీనగర్ లోని మన్సూరాబాద్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బీజేపీ అర్బన్ జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి, స్థానిక కార్పొరేటర్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ పార్టీ ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం జీహెచ్ఎంసీ సిబ్బందిని సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి ఈ రోజు జన్మించడం భారత ప్రజలకే కాకుండా అఖండ ప్రపంచానికి గొప్ప దినమని అన్నారు. ఈ రోజు మనం స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నామంటే దానికి కారణం మహాత్మా గాంధీ అని తెలిపారు. దేశం కోసం ఎంతో పోరాటం చేసి బ్రిటిష్ వారితో కొట్లాడి దేశానికి స్వాతంత్ర్యం ఇచ్చిన మహాయోధులు మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి అని తెలిపారు. రెడ్డి గారిని మాట్లాడవలసినది. ఒక్కసారి ఫోటో దిగాను. ఏడవైన కవితలు సక్కుబాయ్ సక్కుబాయి గారికి ఏం పేరు? రవికుమార్ గారు ఇంకోటి ఉండే సూపర్వైజర్ లేడు, లక్ష్మణ్ గారిని అధ్యక్షులు రండి. మహిళా పోలీస్ గారికి నూకల అందరూ ఎవరు వాళ్ళు ఆయుధాలు పట్టుకో. నరేంద్ర మోడీ గారి సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి లాల్ బహదూర్ శాస్త్రి గారి అదేవిధంగా గాంధీ గారి జయంతి సందర్భంగా 2వ తారీఖు వరకు గత 15 రోజులు సేవాపక్షం అని సేవా మహాయజ్ఞాన్ని నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగానే అనేక కార్యక్రమాలు, మెడికల్ క్యాంపులు కావచ్చు, రక్తదాన శిబిరాలు కానీ, మాకే నామ్ ఏక్ పేడ్ అని, అంటే ప్రకృతిని పరిరక్షించాలి అని చెప్పేసి ప్రకృతి పరిరక్షణ కోసం ఈరోజు మాకే నామే ఏక్ పేడ్ అని ఒక మా అమ్మ పేరు మీద ఒక చెట్టు నాట కార్యక్రమం కావచ్చు. అదేవిధంగా గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించి దీనిలో ప్రజలందరూ భాగస్వామి కావాలి అని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గొప్ప నాయకుడు మహాత్మా గాంధీ గారు, తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు ఈరోజు జన్మించడం మన భారత ప్రజలకే కాదు అఖండ ప్రపంచానికి కూడా ఒక గొప్ప దినం. ఈ కార్యక్రమాన్ని మన భారతదేశంలో నలుమూలలు కాకుండా కూడా ప్రపంచంలో నలుమూలలు కూడా వాళ్ళ యొక్క ఈ పుట్టినరోజు సందర్భాన్ని చాలా గొప్పగా చేసుకుంటున్నారు. దానికి కారణం ఏంటంటే ప్రపంచానికి మహాత్ముడు ఒకడే,
జాతి అంటే భారతదేశానికి కాదు, ప్రపంచాన్ని మొత్తానికి జాతీయ నాయకుడు అని దాన్ని జాతిపిత అన్నారు దాన్ని. దానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. ఎంతో గొప్ప చదువులు చదువుకున్నప్పుడు కూడా ఆ కాలంలో ఒక వకీలుగా ప్రపంచ స్థాయి గుర్తింపు ఉన్నటువంటి ఈ మహాత్మా గాంధీ గారు ప్రజల గురించి, తర్వాత ఈ పాలకుల బ్రిటిష్ పాలకులు కావచ్చు, సౌత్ ఆఫ్రికాలో ఉన్న వాళ్ళటువంటి బాధలను చూసి వాళ్ళకు విముక్తి కల్పించాలన్న ఉద్దేశంతో ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ఈరోజు మనం వాళ్ళని గుర్తించుకోవాలి. ఆ రోజు వాళ్ళు ఎంత కష్టపడ్డారు. ఈరోజు మనం ప్రతి ఒక్కరం కూడా భారతదేశంలో, స్వతంత్ర భారతదేశంలో స్వేచ్ఛా వాయులు మనము ఈరోజు ఆస్వాదిస్తున్నాం. దానికి కారకుడు ఎవరంటే మహాత్మా గాంధీ గారు. అదే రోజు మన అదృష్టం, ఈ మన లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా ఎంతో సేవ చేశారు, నిస్వార్థంగా పనిచేసినారు. ఈ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ ఘనంగా చేసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. మన భారత ప్రధాని కూడా ఈ రోజుల్లో, ఈ జనరేషన్లో మచ్చలేని నాయకుడు, నిస్వార్థంగా ప్రజల సేవ చేస్తున్నాడు. ఆయన సేవలు గుర్తించేసి మన భారతదేశంలో కాదు, ప్రపంచంలో కూడా గొప్ప నాయకుడు అయిపోయినాడు, పెద్దన్న అయిపోయినాడు. దానికి కారణము మాటలతోని, ప్రెస్, ఎలక్ట్రానిక్ మీడియా పబ్లిసిటీ రాదు. వాళ్ళు ఏదైతే అంటారో దాన్ని ఆచరణలో పెడుతున్నారు. గాంధీ గారు కూడా ఏదో మాట అన్నారో అది ఆచరణలో పెట్టినాడు. అదేవిధంగా మన ప్రధాని మోదీ గారు కూడా ఏ మాట అంటే దాన్ని ఆచరణలో పెడుతున్నారు. కాబట్టి ఆయన ఈరోజు ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు సందేశం ఇచ్చారు. ఎప్పుడే కానీ స్వచ్ఛ భారత్ అనేటటువంటి చాలా ముఖ్యం. పరిసరాలు కానీ ఎక్కడే కానీ పరిశుభ్రంగా ఉంటేనే తప్ప అభివృద్ధి అనేది జరగదు. కాబట్టి ఈ ప్లాంటేషన్, మొక్కలు నాటడం కానీ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం కానీ ఒక ఆదేశాలు ఇచ్చినారు. ఆ ఆదేశం అనుకూలంగా ఈరోజు మనకు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామరంగారెడ్డి గారు, స్థానిక బీజేపీ డిప్యూటీ లీడర్ అయినటువంటి గుబ్బల నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టినారు. దాంట్లో నేను కూడా పాల్పంచుకునే అవకాశం కల్పించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మొత్తం భారతదేశంలో ఈరోజు తెలంగాణ ఎక్కువ చెట్టు నాటి పచ్చదనాన్ని